నమస్కారం. మన త్రిభువన్ రామ్ ఛానల్కి స్వాగతం. గత 6 అధ్యాయాలలో మాఘమాస మహత్యాన్ని, వివిధ పుణ్యకథలలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు 7వ అధ్యాయంలో మృగశృంగ మహర్షి తన పరోపకార బుద్ధితో యమధర్మరాజుని ఎలా మెప్పించాడో తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, ఆ విధంగా ఏనుగు రూపంలో ఉన్న గంధర్వుడికి శాప విమోచనం కలిగించిన తర్వాత మృగశృంగ మహర్షి మళ్లీ కావేరీ నదిలో స్నానమాచరించారు. అయితే ఆయన మనసులో ఒక్కటే ఆలోచన: అకాల మరణం పాలైన ఆ 3 కన్యలను ఎలాగైనా బ్రతికించాలి అని. వారిపై ఉన్న జాలితో మృగశృంగుడు యమధర్మరాజును ప్రసన్నం చేసుకోవడం కోసం కఠోరమైన తపస్సు ప్రారంభించాడు. నిశ్చలమైన మనస్సుతో, అచంచలమైన దీక్షతో ఆయన తపస్సు చేస్తుండగా మృగశృంగుని పట్టుదలకు యమధర్మరాజు సంతసించాడు. సాక్షాత్తు ఆ యమధర్మరాజే మహర్షి ముందు ప్రత్యక్షమై ఇలా అన్నాడు: మృగశృంగా, నీ కఠోర దీక్షకు, నీలో ఉన్న పరోపకార గుణానికి నేను ఎంతో ఆనందించాను. ఇప్పటివరకు నా గురించి ఇంతటి గొప్ప తపస్సు ఎవరూ చెయ్యలేదు. నీకు ఏం కావాలో కోరుకో, నీ కోరికను తప్పక నెరవేరుస్తాను అని పలికాడు. యముని మాటలు విన్న మృగశృంగుడు నెమ్మదిగా కళ్ళు తెరిచి చూశాడు. ఎదురుగా సాక్షాత్తు యమధర్మరాజు నిలబడి ఉండటం చూసి భక్తితో చేతులు జోడించి నమస్కరించాడు. మహాన్భావ, ఎంతోమంది గొప్ప తపస్విలకు కూడా దక్కని మీ దర్శనం నా వంటి సామాన్యుడికి లభించిందంటే అది నా పూర్వజన్మ సుకృతమే. స్వామి, నాకు వ్యక్తిగతమైన కోరికలేమీ లేవు. అకాల మరణం పాలైన ఆ 3 కన్యలను తిరిగి బ్రతికించి నాకు సంతృప్తిని ప్రసాదించండి అని వేడుకున్నాడు. తనకోసం ఏమీ కోరుకోకుండా ఇతరుల కోసం తపస్సు చేసిన మృగశృంగుని దయాగుణానికి యముడు ముగ్ధుడయ్యాడు. వెంటనే, మృగశృంగా, నీ భక్తికి, నీ పరోపకార బుద్ధికి మెచ్చాను. నీ కోరిక ప్రకారమే ఆ 3 కన్యలకు ప్రాణభిక్ష పెడుతున్నాను. నీకు జయం కలుగుగాక అని దీవించాడు. అప్పుడు మృగశృంగుడు మరో విన్నపం చేశాడు: మహాపురుష, మిమ్మల్ని మెప్పించడం సామాన్యమైన విషయం కాదు. మిమ్మల్ని స్తోత్రం చేసినవారికి, ఆ స్తోత్రాన్ని విన్నవారికి జరామరణ భయాలు కలగకుండా అన్ని విధాలా శుభాలు కలిగేలా అనుగ్రహించండి అని ప్రార్థించాడు. యమధర్మరాజు చిరునవ్వుతో తథాస్తు, నీ కోరిక తప్పక నెరవేరుతుంది అని వరాన్నిచ్చి అక్కడి నుండి అంతర్ధానమయ్యాడు. అలా మృగశృంగుడు తన తపశ్శక్తితో ఆ కన్యలకు పునర్జన్మ ప్రసాదించి లోక కళ్యాణం చేశాడు. ఇది మాఘపురాణంలోని 7వ అధ్యాయం. ముగింపు. చూశారు కదా, పరోపకారం కోసం చేసే తపస్సు దైవాన్ని కూడా కరిగిస్తుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన త్రిభువన్ రామ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.